పరమగీత గ్రంథం 4వ అధ్యాయం ఎంతకీ అవతలేదు. ఈ వారం ముగిద్దామని చూస్తున్నాను. ఇప్పటికే 2-3 నెలల నుంచి ఇదే. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యం కానీ చివరి వాక్యం కానీ ఏది చదివినా పర్వాలేదు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మీ మనస్సులో ఉన్న ఉద్దేశమంతా ఉపదేశమంతా మాకిచ్చి నేర్పి రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక సంతోషభరితమైన స్తోత్రం చెప్తారండి అందరు కలిసి. హల్లెలూయా. వెరీ గుడ్. బిడ్డలారా, ఈ 4వ అధ్యాయంలో నన్నెంతో ఆనందపరిచిన దేవుని వాక్య ప్రత్యక్షతలు ఉన్నాయి. వాటిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకు తెలిసిన ఒక విషయం మీకు చెప్పడం వేరు, నన్ను సంధించిన ఒక విషయం మీకు చెప్పడం వేరు, నన్ను ఆనందోత్సాహాలతో నింపేసిన ఒక విషయాన్ని చెప్పడం వేరు. ఇలాంటి ముచ్చట్లు ఇందులో ఉన్నాయి. మీరు ఎంతమంది స్వీకరించారో లేదో నాకు తెలియదు, కానీ నీవే ఒక ఉద్యానవనం, నీవే ఒక ఉద్యాన జలాశయం అనే మాటలు నన్ను విపరీతంగా ప్రభావితం చేశాయి. నేను ఒక దైవ సేవకుడిగా నేనే ఒక ఉద్యానం అయిపోవాలి. దేవుడు కోరిన ఏ ఫలమైనా నేను ఇవ్వగలిగిన స్థితికి రావాలి. నేనే ఒక ఉద్యాన జలాశయమై తోటలో చెట్లన్నిటికీ ఉపయోగపడాలి అని నేను ఎంతగానో నా కొరకు నేను ప్రార్థన చేసుకున్న వాక్యాలవి. ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడ ఆ 2 ప్రసంగాలు నేను ఎప్పుడు చేయలేదు. దేవుడు ఈ మధ్యకాలం నన్ను సంధించినటువంటి వాక్య ప్రత్యక్షతలవి. ఒక విధంగా నన్ను సవాలు చేశాడు. నీవే ఒక ఉద్యానవనం అయిపోవాలి, నీవే ఒక ఉద్యాన జలాశయం అవ్వాలి. నన్ను విపరీతంగా సవాలు చేసిన సందేశాలు, వాటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ 4వ అధ్యాయంలో చివరి మాట ఇప్పుడు మనం చదివాం. ఉత్తర వాయువు వేంచేయము, ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. వేంచేయము అన్నా ఏతెంచుమన్నా ఒక్కటే అర్థం, ఏం బాధపడకండి. ఇట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. అవి పర్యాయ పదాలు మాత్రమే. మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, ఉత్తర వాయువును రమ్మని ఎందుకు భక్తులు పిలుస్తున్నారు? అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ దట్ ఈస్టర్న్ విండ్ ఆల్సో అక్కడ మెన్షన్ చేయబడింది. ఏంటంటే దక్షిణ వాయువు 2 కలిసి ఉద్యానవనపు పరిమళములు వ్యాపింపజేయడానికేనట. మీరు పెద్దగా ఆలోచించేయకుండా ప్రశాంతంగా నా ముఖం చూస్తూ ఉంటే 4 ముక్కలు చెప్తాను. అందరూ అనండి ఉత్తర వాయువు అని. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయమని మాట్లాడుతున్నారు. ఉత్తరానికి సంబంధించి మనం లోగడ ఎన్నోసార్లు చెప్పుకున్నాము. మరలా ఈ సందర్భం కొరకు ఒక్క మాట. ఉత్తర వాయువు అంటే ఉత్తరము నుండి వచ్చిన గాలి అని. వాయువు అంటే గాలి కదా, అంటే ఉత్తరపు దిక్కు నుండి వస్తున్న గాలి వాయువు అని దాని అర్థం. దేవుని వాక్యములో నుండి 1-2 వచనాలు మీరు చదవాలని కోరుతున్నాను. 48వ కీర్తన 48వ కీర్తన 2వ వచనం. ఇప్పుడు ఉత్తర దిక్కున ఏమున్నది చెప్పండి అందరు గట్టిగా నోరు తెరిచి. మహారాజు పట్టణమైన సియోను అనండి. పరలోక రాజ్యం అనగానే మనకు పిక్చర్ ఉంటుంది. నూతన యెరూషలేము పట్టణము, దాంట్లో శ్రేష్టమైన స్థానం, దానిలో అత్యున్నతమైన స్థానం, దానికంటే యోగ్యమైన మెరుగైన స్థానంగా సియోను అని ఒక కొండ కనపడుతుందని మనం వింటాం. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను ఉన్నది, అది రమ్యమైన ఎత్తుగల చోట ఉండి సర్వభూమికి ఆశీర్వాదకరంగా ఉన్నది అన్నాడు. అంటే ఒక్క ముక్కలో ఇన్ని పదాలు లేకుండా సింపుల్గా చెప్పాలంటే పరలోకంలో మన దేవుని పట్టణము, ఆయన సింహాసనము, ఆయన స్థావరం ఉన్నది. ఉత్తర దిక్కు అనేప్పటికీ అది పరలోకము. కాబట్టే మనకు ఏ మ్యాప్ నావిగేషన్ ఏది చూసినా నార్త్ అంటే పైకి చూపించే కారణం అది. ఇటు చూపించి అటు చూపించకుండా కుదరదు, అంతే సృష్టిలో ఉన్న సిస్టమ్ అది.
నార్త్ అంటే అటు చూపించేది ఇంకొక పాసిబిలిటీయే లేదు. ఉత్తర దిక్కున్న మహారాజు పట్టణమైన సియోను ఉన్నది. మన రాజుగారు అక్కడ ఉన్నారు. సియోను రాజు అయిన ఆ మహారాజు సియోను పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు ఉత్తర వాయువు అంటే అర్థం ఏమిటంటే, ఉత్తరాన పరలోకం ఉన్నది కనుక, ఉత్తరమున సియోను ఉన్నది కనుక, ఉత్తరమున మన రాజు ఉన్నాడు కనుక, ఉత్తర వాయువు అంటే ఆ పరలోకము నుండి, ఆ సియోనులో నుండి, మన రాజనగరులో నుండి వచ్చుచున్న ఒక వాయువు అని అర్థం అన్నమాట. ఉత్తర వాయువు ఏతించుము అనే మాటకు అర్థం ఏమిటంటే, మా రాజు పట్టణమైన సియోనులో నుండి ఒక గాలి రావాలి అని ప్రార్థన చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అది అవునోను అమ్మనోను అల్లెలేను మాకెందుకులే, మాకు ఏసీ ఉంది, ఉత్తర వాయువు అక్కర్లేదంటే కూర్చొని ఓరి నాయన, ఈ వాయువు కాదయ్యో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా జాగ్రత్తగా ఉన్న. ఉత్తర వాయువు ఏతెన్సుమనే మాటకి అర్థం ఏమిటంటే, ఉత్తరమున మహారాజు పట్టణం అనే సియోను ఉన్నది, పరలోకం ఉన్నది. ఆ పరలోకం ఒక గాలి రావాలి. అది భక్తుని యొక్క ప్రార్థన. అలాగే మరొక వచనాన్ని మీరు గ్రంథంలో చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. పరలోకములో దేవుణ్ణి కలుసుకుందామని, దేవుడితో మాట్లాడాలని, తన బాధలు చెప్పుకోవాలని, తన సందేహాలకు జవాబులు రాబట్టాలని భక్తుడు వెళ్ళాడు. ఆయన భక్తుడు వెళితే ఆ భక్తుడు దేవుణ్ణి గురించి వెతికే ప్రయత్నంలో భాగంగా ఏం చెప్తున్నాడంటే, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ అన్నాడు. ఏమన్నాడండి? ఆయన పనులు జరిగించే, అంటే ఉత్తర దిశలో ఆయన పని చేస్తాడు అంటే దాని అర్థం ఆయన ఆఫీస్ అది, ఆయన కార్యాలయం అది. హెబ్రీ పత్రిక 1:1 ఏమన్నాడు? తన మహత్తు గల మాట చేత ప్రపంచములను నిర్మించి నిర్వహించున్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అన్నారు. ఎక్కడి నుంచి? ఉత్తర దిశ. అది ఆయన పనులు జరిగించే స్థలం. పనులు జరిగించే స్థలం అన్న మాటను బట్టి యెషయా గ్రంథం 12:14 ఏమన్నాడు? ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం అన్నాడు. ఏముంటాడు అక్కడ? ఏముందట? సభా పర్వతం. అంటే ఆ 24 పెద్దలతో అక్కడ కూర్చొని మీటింగ్ వేస్తాడు అప్పుడప్పుడు ఆయన. ఇలా చేద్దాం, ఇదిగో మీరు ఈ పని చేయండి, ఇదిగో మీరు ఈ పని చేయండి అని ఒక ఆలోచన సభ అని పేరు పెట్టాడు వాళ్ళకి. అందుకే వాళ్ళని కూర్చోబెట్టి చర్చిస్తాడనమాట. అంటే వాళ్ళు దేవునికి ఆలోచనలు చెప్తారని కాదు, కానీ దేవుని ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి, దేవుని ఆలోచనలో భాగం పంచుకుంటారు కాబట్టి వారికి ఆలోచన సభ అని పేరు పెట్టింది. ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు ఆలోచన చెప్పువాడు ఎవడు అని వాక్యం ఉంది కదా. కాబట్టి ఆలోచన సభ అన్నాం కాబట్టి దేవునికి ఆలోచన చెప్తారని భావం కాదు నా ఉద్దేశం. దేవుని ఆలోచనలు క్రియాత్మకం చేస్తారు. ఉదాహరణకి స్టెఫెను ప్రసంగములు అపోస్తలులు 7వ అధ్యాయంలో ఏం చెప్పాడు? చివరిలో 50 వచనాల దగ్గరికి వెళ్ళిపోతే ఏమన్నాడండి? దేవదూతల చేత తయారు చేయబడ్డ ధర్మశాస్త్రం అన్నాడు. అర్థమైందో? ధర్మశాస్త్రం అంటే ఎవరెవరికి చెప్పారు? దేవుడు నేరుగా మోషేకి చెప్పాడు కొండ మీద. ఆ డైరెక్ట్ డైలాగ్ మనకు తెలుసు. కొండ మీదకి ఆయన సేనా కొండ మీదకి వచ్చాడు, మోషేని పిలిచాడు. నేను తప్ప వేరొక దేవుడు కొండ ఎలా చేయాలి అలా చేయాలని మొత్తం డూస్ అండ్ డోంట్స్ రూల్స్ అని చెప్పేశాడుగా. అదేగా ధర్మశాస్త్రం అంటే. లేవియకాండం దాకా లా అండ్ ఆర్డర్ మొత్తం చెప్పాడుగా. కాబట్టి మనం బాగా వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుడే నేరుగా చెప్పినట్టుగా ఉంది. కానీ స్టెఫెన్ అంటాడు దేవదూతల చేత తయారు చేయబడ్డ ధర్మశాస్త్రం అని మాట్లాడతాడు. అంటే దేవుడు కొన్ని ఆలోచనలు చెప్పి ఇలా చేయండి ఇలా చేయండి అంటే దాని ఒక అక్షరబద్ధం చేయటం కానీ, దాని ఒక కార్యరూపం చేయటం కానీ, అలాంటి ముఖ్యమైన పనులన్నీ ఎవరు చేస్తారనమాట? దేవతలు చేస్తారు. ఉదాహరణ ముఖ్యమంత్రి గారు పిలిచి ఏం చెప్తారు? పలాని స్కూల్స్కి సంబంధించి నాడు నేడు ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఉన్న స్కూల్స్ గతి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఏ జిల్లా కూడా స్కూల్ సెలెక్ట్ చేద్దామా, మనలో కూడా సెలెక్ట్ చేద్దామా, దానికి లోటుపాట్లు ఏంటి, ఖర్చు ఎంత అవుద్ది, బడ్జెట్ ప్లాన్లను చేసేయని చెప్తాడు. చేసేదంతా యేసులు అన్నీ చేసుకొస్తారు. అలాగా దేవుని చేతిలో ఒక ఆలోచన సభ ఉంది. పెద్దలు ఉన్నారు పరలోకంలో, వాళ్ళతో కొలువు తీరుతాడు ఒక సభ. అదే ఉత్తర దిక్కు. ఆ చోట
నేను కూడా కూర్చోవాలి అని ప్లాన్ చేశాడంట. ఎవరు? లూసిఫర్. ఒక్క తనుదంతే వచ్చి మొదలుపడ్డాడు. కొంచెం తేడాగా ఉండేవాడికి ట్రీట్మెంట్ అలాగే ఉంటుందండి. వాడు అభిషేకించబడ్డ కెరూబండి, మామూలుడు కాదు. అది అతను కష్టపడి కన్నీరు గార్చి ఉపాసాలు ఉండి ఆ స్థాయికి వచ్చాడా? ఉచితంగా దేవుడు ఇచ్చిందే కదా. సర్లే, నన్ను శూన్యంలో సృష్టించాడు, ఈ స్థాయి ఇచ్చాడు, ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ బతికేస్తే నా బతుకు అంతకని ఎక్కువేం కావాలి అనుకోవచ్చు కదా. ఉత్తర దిక్కున సభాపరం దిక్కుతాను, మహోన్నతునితో సమానం చేసుకుంటాను, దేవుని నక్షత్రాల కంటే పైగా ఇచ్చించుకుంటాను, ఇలాంటి యాసలన్నీ తంతే ఒక్క మళ్ళీ దెబ్బకొచ్చి పాతాళంలో హోమంలో పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సృష్టించి అంత వైభోగం ఇచ్చిన దేవుడే పిచ్చి వేషాలు వేస్తే అక్కడ రాసిన పదాలంటే ఆకాశం ఎట్లు నరకబడితివి, పాతాళంలో ఒక మూలకెట్లు త్రోయబడితివి, చాలా ఘోరమైన పదాలు వాడాడు. ఇంక నరికేయటమే, తన్నేయటమే, ఇంకా స్మూత్గా ఉండదు డీలింగ్. మన పొజిషన్ మనం కాపాడుకుంటే గౌరవంగా ఉంటుంది. దానికంటే ఏకంగా దేవుడి కుర్చీ మీద కన్నెత్తే మహోన్నతంతో సమానం చేసుకుంటాను, దేవుని నక్షత్రముల కంటే పైగా ఇచ్చించుకుంటాను, ఇక అంతకన్నా కిందకి ఏమి లేని పొజిషన్ చూసి అందులో పడిచాడు తీసుకెళ్ళి. ఇంక పాతాళమే, అంతకన్నా ఇంకేముంది? కాబట్టి దేవుని వాక్యమును బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఉత్తర దిక్కు అనే మాటకి అర్థం ఏమిటి? ఉత్తర దిశ అనే మాటకి అర్థం ఏంటంటే ఎన్ని వచనములు చూసినా పరలోకం, పరలోకం, పరలోకం. ఇప్పుడు ఇక్కడ భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఉత్తర వాయువు ఏ తెంచుము, ఆ పరలోకం ఒక గాలి మా దగ్గరికి రావాలి, ఆ పరలోకమును సియోను పట్టణంలో నుంచి, రాజనగరంలో నుంచి, ఆయన కూర్చున్నటువంటి సభాస్థలం నుంచి ఒక గాలి రావాలని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఉత్తర దిక్కంటేనే పరలోకం అనే భావన వచ్చుట కొరకే ఈ వాక్యం కూడా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట కూడా దాని కొరకే రాశారు. ద్వితీయోపదేశకాండం 2:2. ఆగండి. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము, ఇలా చూడండి వైపు. మన్యము అంటే ఏంటి? అడవి, అరణ్యం. అరణ్యం, అడవికి ఇంకొక పదం, పర్యాయ పదం. మన్యము అంటే మన్యము అన్న ప్రకృతి వికృతులు, అవి పెద్ద విపరీతం వ్యత్యాసం ఏం కాదు. రైట్. ఇప్పుడు మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడి అని రాస్తున్నాడు. ఇదేమిటి అర్థం? ఏమిటది? వారు ఐగుప్తులో బయలుదేరారు, వాగ్దాన దేశానికి వెళ్ళాలి, వయా అరణ్యం. అడవి దాటి వెళ్ళిపోండి అంటే వారు అడవి చుట్టూ తిరుగుతున్నారంట. ఎందుకని? వారు అవిధేయత, వారి తిరుగుబాటు, వారి తెలివి తక్కువతనం, దేవునికి ఆయాసము రేపు ఆయన మీద తిరుగుబాటు చేసిన కారణంగా విధింపబడ్డ శిక్ష. నేను గతంలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదు. స్టీల్ ప్లాంట్లో ఉదయమే రైతు బజార్ కోసం నేను వస్తే ఒక వ్యక్తి నాకు ఎదురుపడి చెమట్లకి ఎక్కేస్తున్నాడు. బైక్ మీదే ఉన్నాడు, నడిచినోడు కానీ ఎక్కువ చెమటలు పెట్టేసినాయి. అతను ఆదుర్త చూసిన బండి పని, ఏమండి అని అడిగితే, గాజువాకి వెళ్ళిపోయే దారి చూపించాను సార్, మీకు దండం పెడతానన్నాడు. అంటే నేను అతని పరిస్థితి అర్థం చేసుకుని, మీరు ఏ ఇంటికి వెళ్ళాలి చెప్పండి, నేను తీసుకెళ్తాను అన్నాను. నాకు వద్దు, నేను ఇంకెవ్వడి ఇంటికి వెళ్ళను, నాకు గాజువాక దారి చూపించి క్వార్టర్ నెంబర్ చెప్తే నేను తీసుకెళ్తానన్నా ఇతను నాకు వద్దు సార్, ప్లీజ్ సార్. ఎంత విసిగిపిడి. ఏమండి అంటే, ఉదయం 6 నుంచి తిరుగుతున్నానండి, ఇక్కడ 4:20 ఉంటుంది, ఇక్కడ 4:30 ఉంటుంది, మధ్యలో లేట్ అయిపోయినాయి అంటాడు. ఇలాంటి దేవరహస్యాలు చాలా ఉన్నాయి స్టీల్ ప్లాంట్లో, నువ్వు కంగారు పడకో. ఆయన్ని బతిమాలి ఆడు ఇష్టపడ్డ క్వార్టర్ దగ్గర తీసుకెళ్ళి దింపాను. ఇక్కడే ఉందా అన్నాడు. 3 గంటలు తిరిగిసాడు, పెట్రోల్ చివరికి వచ్చింది, ఇంటికి వెళ్తాను బ్యాంక్ వచ్చింది. నాకు దారి చూపిస్తే వెళ్ళిపోతానంట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా చాలాసార్లు ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు ఇవన్నీ మనం లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి యాత్ర చేస్తున్నాం కనుక, నన్ను నమ్ముకొని అన్నీ వదిలేసి వెళ్తున్నారు వీళ్ళు, పాప వాళ్ళ రోగం వస్తే ఎవరు నేనే చూడాలి కదా, వాళ్ళకి ఆకలి అయితే ఎవరు నేనే పెట్టాలి కదా అని దేవుడు బాధ్యతతో ప్రేమతో చేస్తున్నాడు అవి. కానీ మనకు అదే ఇంపార్టెంట్ అయిపోయి, అదే ముఖ్యమైపోయి, ఆ స్వస్థతల దగ్గర, దీవెనల దగ్గర, ఆశీర్వాదాల దగ్గర అక్కడక్కడ ఉండిపోయి అట్టే తిరుగుతున్నాం. ఎటు చుట్టూ ఆశీర్వాదాలు చుట్టే, స్వస్థతలు చుట్టే, దీవెనలు చుట్టే. అలా చుట్టే తిరిగే క్రైస్తవులు లేకపోతే ఒక లారీ ఖర్చీఫ్లు అమ్ముడైపోయింది ఒక మీటింగ్లో.
చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ మెంటలో చేసిందంట. ఇన్ని కొట్టు మొక్కలు మేము అమ్మలేకపోయి ఇన్ని సంవత్సరాలు వ్యాపార రంగంలో ఉండి వీడు ఎలాగ అమ్మేశాడు రా బాబు. ఒక్క లారీ ఖర్చీఫులకు, మీరు లారీ ఖర్చీఫులు అంటే ఇన్ని లక్షలు ఉంటాయండి బాబు. అందులో ఖర్చీఫ్ ఎంత చోటు ఉంటుందండి బాబు. లారీలు వేసుకొస్తే మొత్తం చెలగొడిచాడు. మరి ఏం చెప్పాడో ఏం చెప్పించాడు దేవునికి స్తోత్రం. దాని చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా పెట్టిన స్వస్థత విడుదల మహాసభ అంటే జనం ఎక్కువ ఉంటారు. శుద్ధీకరణ కూడా పెట్టి ఎవడొస్తాడు. వాగ్దాన సందేశం అంటే కుప్పలు తెప్పలు వస్తారు. తీర్మాన కూడిక అంటే నిబంధన సభ అంటే ఊడరాడు బాబు. లేని పొంది ఏం చెప్పి అది ఏమైనా సంతకం పెట్టి ఇచ్చేస్తాడో అనుకుని రారు. అక్కడికి లేకుండా చెక్ రాసి ఇచ్చేస్తారు, అది వేరే. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, ప్రజలు మన్యం చుట్టూ తిరుగుతున్నారంటే అడవిలో ఎక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు దొరుకుతున్నాయి. ఎందుకని ఒక బండి వెనకాల వచ్చేస్తుంది కదా, తెల్లారిపాటికి మన్నా పడిపోతుంది. ఈ రెండిటికి డోకా లేదు కాబట్టి మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోతే వ్యవసాయం చేయాలి, వంట చేసుకోవాలి. ఇక్కడైతే తేరగా దేవునికి స్తోత్రం. కొంత మీటింగులు బ్యాచ్ ఉంటుందండి, కొంత బ్యాచ్ ఉంటుంది మీటింగులు బ్యాచ్. వాళ్ళు ఎక్కడ మీటింగ్ లేని వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే దేవుని కృప, స్తోత్రం. కూటమి ఎప్పటిదన్నా కానీ వీడి కాకితో కబురు అందితే చాలు దేవునికి స్తోత్రం. వాడి తీర్మానం ఏంటంటే ఈ నెలలో ఒక్కసారి కూడా డిసెంబర్లో కూడా పొయ్యిలకి తెలగసారి అంటాడు. డిసెంబర్ నెల వచ్చిందంటే పొయ్యి వెళ్ళకూడదు ఇంట్లో, ఎలాగైనా గడిపేయాలి. పొద్దున ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, రాత్రి ఒక దగ్గర, అర్ధరాత్రి ఇంకో దగ్గర. ఈ 4 చోట్ల పోగేసుకున్న పొట్టణాలతో బ్రేక్ఫాస్టు. నాకు కడుపు మండిపోతుంటుందండి. మరి నాకు కంట్రోల్ అవ్వదు కోపం. ఏం బతుకు సార్ ఇది. వాక్యం అంటుంది మీరు ఇక మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలరా బాబు. తిరుగుతారు, ఎంతకాలం తిరుగుతారు, పెద్దగా అక్కడక్కడక్కడక్కడే. ఎంతసేపు స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు, విడుదలలు. నేను దేవునికి మహిమకరంగా మారాలనో, పరిశుద్ధతలోకి రావాలనో, నేను ఇదివరకు నా కన్నులు తెరవబడలేదు, ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్న ప్రతిసారి నేను ఆత్మ సంగతులు చూడగలుగుతున్నాను. ఇదివరకు బైబిల్ చదివితే నాకు అక్షరాలే ఉండేవి, ఇప్పుడు ఆత్మ సంగతులు బయలుపడుతున్నాయి. నా దేవుడు కన్నులను తెరవజేశాడు, నేను ప్రార్థిస్తుండే దేవుని స్వరం వినగలుగుతున్నాను. ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడ వస్తాయి? దేవుని దేవుళ్ళ మొన్న తిన్నామండి, మొన్న నిన్న కూడా తిన్నామండి, ఇవాళ కూడా తింటామండి, రేపు కూడా తింటామండి. ఇది ఒక సాక్ష్యం అండి. నోరు మూయండి. చిరాకు వచ్చేస్తుంది నాకు. ఏం సాక్ష్యం అండి? ఎంత చిరాకు పడిపోతాడు చూడు దేవుడు. మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలం సాలరా బాబేక. ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు? రండి పెట్టండి ముందు. మరి ఏం చేయమంటావు? ఉత్తర దిక్కున తిరుగుడు. స్తోత్రం చెప్పండి. ఉత్తర దిక్కు అంటే ఏంటి? మళ్ళీ పరలోకం తిరగండి రా. స్వస్థతల వైపు కాదురా, ఆశీర్వాదాల వైపు కాదురా నాయన రే. పరలోక వైపు తిరగండి. అక్కడ ప్రవేశం ఎలాగా, అక్కడ సింహాసనం ఎలాగా, అక్కడ కిరీటం ఎలాగా, అదే పేడపడరా. ఎంతసేపు ఇటే మన్యం చుట్టూ. మన్యములో ఏమున్నది? మా ముందు మన్నా ఉన్నది, వెనక బండ వచ్చుచున్నది. ఇది తినేసి ఇది ఆగేతాడు. ఇంత ఇది ఉద్యోగం. ఎవడు పడతాడు? పాటలు రాసేస్తాడు కదండి. ఇప్పుడు ఓ పాస్టర్ గారు పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తాడంట. ఓ మనసా భయమేలానే నమ్మదగిన యేసుండు నీకుండగా అని పాడుకుంటూ ఒకడే వెళ్తుంటే గుడ్లు కాసుకున్నాడు. ఎటకారం ఎక్కువైపోయి, ప్రతి ఓడికి పాస్టర్ అంటే ఎటకారమే కదా. మళ్ళీ పాస్టర్ గారు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వీడు పాస్టర్ గారికి కమ్మ కడదామనుకొని వీడు పాడుతున్నాడంట పాట అదే రాగంలో. ఓ కడుపా భయమేలానే ఓటి కుండ కూరదాకా నీకుండగా. వీడు పాస్టర్ గారిని ఎటకారం ఆడతామని తయారు చేశాడు పాట. కానీ ఆడి జీవిత తీర్మానం అందులో చూసావా? ఉటిపి కొండను కూర దాకుంటే చాలు అడికి ఇంకేం అక్కర్లేదు. ఆ రెండు ఉంటే దేవునికి స్తోత్రం. మొన్నకు ఆయన ఇల్లు ఎదుగుతున్నామని చెప్పేసి అన్నాడు. నీకు ఎక్కడ కావాలి ఇల్లు అని చెప్పాను నేను. నీకు ఇల్లు ఎక్కడ కావాలంటే సిటీలో ఆడ పక్కన ఆడ కొడుకున్నాడు. అంకుల్ బస్ స్టాండ్ దగ్గర అన్నాడు. బస్ స్టాండ్ దగ్గర ఎందుకురా? బస్ స్టాండ్ గోల రణకొన ధ్వని అంటే అక్కడ KFC ఉంది అన్నాడు. పుట్టగాడు ఆడికి ఒక్కటి మంచి ఆకర్షణీయ షాప్ ఒకటి కనపడి, చాలామంది పెద్దోళ్ళు గుంభనంగా మెయింటైన్ చేస్తారు కానీ వాళ్ళది కూడా అదే సబ్జెక్టు. వాడికి అక్కడ KFC ఉంది. దాని దగ్గరలో ఇంట్లో ఉంటే ఎప్పుడు చిన్న చితక 10 రూపాయలు ఉంటే వెళ్ళిపోవచ్చు. ఓ రెక్క మొక్క తెచ్చుకొని తినేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తాడు? 20 రూపాయలు పట్టుకుని వాళ్ళ నాన్న ముందు దీనంగా ఉంచాడు. ఇంకొక 10 రూపీస్ ఇడ్డాడు అంటే ఏం చేస్తాడు పాపం.
నేను అన్నాను, ఆత్మ సంబంధంగా క్రైస్తవ జీవితం ఇంత పేలవంగా ఉండకూడదు సార్. మనం ఐగుప్తును వదిలిపెట్టాం, వాగ్దాన దేశానికి వెళ్తున్నాం. ఈ లోకం మంచిది కాదు, ఇది మనకు వద్దు, ఇది స్థిరమైంది కాదు, తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. కనుక 24 గంటల కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి? నేను తండ్రి దగ్గరికి వెళ్తానా లేనా? జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించాల్సి వచ్చినా మరుక్షణం మన తండ్రి దగ్గర ఉంటామా? పరలోకంలో ఉంటామా? అసలు మన కొరకు ద్వారాలు తెరుస్తాయా? తమ పవిత్రతను కాపాడుకున్న 5 కన్యకలు ఎక్స్ట్రా ఆయిల్ లేదని వాళ్ళు బయట పెట్టేశాడు. అద్భుతాలు చేసి ప్రవచనాలు చెప్పి దయ్యాలు ఎలగొట్టి బేభత్సంగా వాడబడ్డ దైవజనులు కొన్ని క్రమాలు లేనందుకు కాలం బయట పెట్టేశాడు. తన రక్షణను కాపాడుకున్న వృద్ధి చేయలేదని ఆ ఒకటి రుమాలు కట్టుకుంటే బయటపడేశాడు. పెద్దలందరూ బయట ఉండిపోయారు, మనం వెళ్ళగలమా లేమా అని ఆ 7 పేడవాలి కదా 24 గంటలు. ఆ 5 కన్యకలు బుద్ధి లేని వారనే పేరు పెట్టుకున్న వారు పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు కదా, ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు కాదు కదా, తమ కన్యత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు కదా. ఎక్స్ట్రా ఆయిల్ సంపాదించుకోలేరు, ఉండిపోయారు అంతే. ఇలాంటి పరిశుద్ధులే పెద్దలో ఉండిపోతున్నారు. మనం ఏ పాటు వాళ్ళమే దొంగ భక్తి చేస్తున్నాం, వేషధారణ చేస్తున్నాం, ఎక్కడో గంత అక్కడో గంత, ఎక్కడో మాట రకరకాలుగా ఉన్నాం. అమ్మ బాబోయ్, చర్చిలో ఉంటే ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది, టీవీ ముందు కూర్చుని ఇంకో రకంగా ఉంటుంది. నాయన నేను ఎట్టబోతాను? ఆ 7 పేడవాలి కదా. స్వస్థతో ప్రవచన వివేచన ఆడొకడు బయలుదేడు సోదడి మధ్య సోదమ్మో సోది అన్నట్టు. ఆడేం చేస్తాడు? ఆడు ఏటీఎం కార్డుల నెంబర్ చెప్తాడు. అదేంటి ధర్మం నాకు అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మకున్న సకల విభాగాలలో ఈ విభాగం నేను చూడలేదు. ఏటీఎం కార్డులో ఆఖరి 3 నెంబర్లు చెప్తానంటాడు, 2 నెంబర్లు చెప్తానంటాడు. ఏటి ఇదేం పని నీకు? 4, 7, 8 కరెక్టనా? చూసావా పవార్ అంటాడు. మళ్ళీ ఏట్రా నాకు చేతి బీపీ చేత ఉంటుంది. సగం ప్రసంగంలో కాలు పైకి లేపి కాలు ఊపేస్తున్నాడు. ఏంటంటే అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాను, అందరూ చచ్చిపడిపోతారు ఇప్పుడు అంటాడు. నాకు అంత బీపీ వచ్చేటప్పుడు మరి ఎట్లా చేసే పనులు చిల్లర పనులు, పనికిమాలి పనులు. రోడ్డు పక్కన గానడి కూడా చూడండి, ఆడికి అక్షరం ఒక చదువు రాదు, ఏమి రాదు, రోడ్డు పక్కన రాయ్ కదిలామంటే అంటాడు. బైబిల్ నుంచి ఉండిపోతారు జనం. ఆ టాలెంట్ అది. ఆడికి అన్నయ్య తమ్ముడు ఈడు. మా దేవుని పేరు వాడుతున్నాడు, అక్కడ వచ్చేస్తున్నాడు నాకు బీపీ. అపోస్తలులు ఎందులో కూడా ఒక గారెడి వాడు అంట, తాను ఏదో పెద్ద బేభత్సం అనుకుని జనాలందరినీ మోసం చేస్తూ ఉండేది ఒకడు. పేతురు యోహానుడికి వెళ్ళా, ఫిలిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ కూటం క్లోజ్ అయిపోయింది. నేనైతే ప్రార్థన చేసేది అది, ఇలాంటి వాళ్ళు ఎన్ని కూటం క్లోజ్ అవ్వాలి తొందరగా. దేవునికి స్తోత్రం కలుగునగా. చాలా చాలా దారుణం అండి, చాలా దారుణం ఇవన్నీ కూడా. ఏమాత్రం ఉపేక్షించవలసినవి కాదు. ఎంతకాలం తిరుగుతారండి వీటి చుట్టూ? అరణ్యపు అనుభవాలు ఇవన్నీ కూడా వాటి చుట్టూ తిరగొద్దు, ఇంకందులోనే బతకొద్దు. ఎంత వేగం వాగ్దాన దేశంకి వెళ్ళిపోవాలా అని ఒక్కొక్క దశను దాటి వెళ్ళిపోవాలి. అరణ్యము దాటి వాగ్దాన దేశానికి అంటే అరణ్యం చుట్టూ తిరుగుతారేటిల్లు. మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, లేచి ఉత్తర దక్షిణకు తిరుగుడు. ఎందుకు తిరగాలి? ఈ ఉత్తర దిక్కంటే పరలోకమని, సియోను రాజు ఉండే పట్టణమని, అది రమ్యమైన ఎత్తుగల చోటు వంటి సర్వభూమికి ఆశీర్వాదకరముగా ఉన్నదని, అక్కడే ఆయన పనులు జరిగిస్తున్నాడని, ఎక్కడైనా సభాపర్వతం ఉందని, ఆలోచన సభతో కొలువు తీరుతాడని, ఆయన ఆలోచనలు కార్యరూపం తెచ్చే పనిలో 24 పెద్దలు లేదా నియమించబడి దూతలు ఉన్నారని, అక్కడి నుండే సమస్తము నిర్వహించి వ్యవహారాలను చక్కబెడుతున్నాడని, ఇన్ని మాటలు మనం చెప్పుకున్నాం. అయితే ఆ ఉత్తర దిక్కును కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడట? తనలో పనులు జరిగించట, ఆయన ఆఫీస్ అది, ఆయన పనులు. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే దక్షిణ దిక్కునకు ముఖము తిరుపుకొని ఉన్నాడు అని రాశాడు. ఆమేన్. మరి దక్షిణ దిక్కు అంటే ఉత్తరానికి ఆపోజిట్గా ఉండేదే కదా. అనగా పైన పరలోకం ఉంది, దానికి ఆపోజిట్గా అంటే ఇక్కడ ఏముంది భూమి మీద? కేఎఫ్సీయా? ఆ పిల్లడికైతే అదే కనపడుతుంది. అడిగి ఇంకేం పాయింట్ లేదు, అడిగి కేఎఫ్సీ కావాలంటే.
స్వస్థతలు, ఆశీర్వాదాలు, డబ్బులు, తిండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సెమినార్కి వెళ్తున్నాం కదా, అక్టోబర్ 19 ప్రార్థన చేస్తున్నారు మీరు. అక్టోబర్ 19, 20, 21 మనం ఈ ఖర్చులు తిప్పలు మనవి. అక్కడ కొంచెం 150 మంది సేవకులు మినిమం అక్కడ స్థానికంగా వస్తూ ఉన్నారట. వాళ్ళందరికీ మనం భోజనాలు పెట్టాలి, సిద్ధపడుతున్నాం. మీకు ఇంకో పాయింట్ చెప్పనా, మాకు భోజనాలు పెడతారు, ఛార్జీలు కట్ట, బ్యాగులు కట్ట, డిపార్ట్మెంట్ కట్టారా, తిండి వరకు పెడతామన్నాం. తిండి పెడతామన్నందుకు 3 రోజులు ఏం తిండి పెట్టాలో మెనూ వాళ్ళు ఇచ్చారు నాకు. మరి మీరా అయ్యా అది. ఇప్పుడు మరి ఇంకేం చెప్పమంటారు మా బాధలు మీకు. ఇన్నిసార్లు టీవీలో మొత్తం లిస్ట్ పంపారు నాకు. ఇప్పుడు నేను అమాయకంగా కూర్చొని ఒక లిస్ట్ రాసేసాను. ఈ పూట ఎలా పెడతాం, ఈ పూట ఎలా పెడతాం, నాకు ఉన్న అలవాటే కదా. ఆఖరి పూట చికెన్ రాశాను. 2 సార్లు చికెన్ రాశారు వాళ్ళు, 2 సార్లు గుడ్లు రాశారు. ఒక డిన్నర్లో పనీర్ కర్రీ. పనీర్ ఎందుకంటే మానే ఫోన్ చేసి ఏంటా పనీర్ అంటే వాళ్ళు అడిగారా బాబు, 2 సార్లు అడిగారు. బాబు ఇది ఎక్కడ కూడా ఏదో రకంగా పిల్లగాళ్ళ దగ్గర పెట్టుకొని తాలింపు పెట్టేద్దాం చూశాను. కొత్తలు విజయవాడ నుంచి ఒక కుక్కుని బుక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక చెఫ్ని తీసుకెళ్తున్నాను. ఇది ఎక్కడ గొంతినమ్మ కోరిక నాకు అర్థం అవ్వలేదు. నల్ల మేకను కొయిపోతే మిమ్మల్ని చంపేస్తానంటే అలవాటు పడి నల్ల మేకను కోసేసినట్టు నాకు లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏసు రక్తం ఏం చేయం, జాగ్రత్తగా పాటించాలి ఇప్పుడు, లేదా నన్ను మరి దేవునికి స్తోత్రం. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఏదో వచ్చిన మర్యాద, ఇప్పుడు మనంత మర్యాద లేకుండా చేయం కదా. అసలు నేను మెనూ ఇవ్వటం ఏంటి నాకు అర్థం. నా బుర్ర ఆ కాగితం పంపించింది కానీ నా బుర్ర పనిచేయలేదు నాకు. 3 రోజులు మీకు భోజనాలు పెడతా ఉన్నప్పుడు వేడి చేరబో చేస్తామా 3 రోజులు? దుర్మార్గమా? ఏదో మర్యాద చేస్తాంగా. ఏమో మనం ముందుగా చెప్పకపోతే నిజంగా 3 రోజులు చేరబో చేస్తాడేమో డౌట్ వచ్చింది అడిగి. నాకు ఆ లిస్ట్ వచ్చింది కొంచెం బుర్ర పనిచేయలేదండి. ఇదేంటిది, నేనేదో నాకు కలిగినంతలో సిద్ధపడుతున్నాను జాగ్రత్తగానే. చీటి పంపించాడు, నాకు బుర్ర పని చేయలేదు. అప్పుడు అర్థమైంది ఇంకెక్కడ తిరుగుతున్నారని. ఎక్కడ నేను వెళ్ళి కేఎఫ్సి బోర్డు కనపడకుండా చేయాలి ఇప్పుడు వీళ్ళకి. దేవుని ఈ 3 రోజుల్లో దేవుని కృపలో 150 మంది వస్తారంట. దేవునికి స్తోత్రం. మేము ఆల్రెడీ 60 మంది పాస్టర్లు రిజర్వేషన్లు చేసుకున్నాం. ఏమండి మేము చేయవలసిన ప్రార్థన అంటే వాళ్ళు మన్యము చుట్టూ తిరిగే వాళ్ళని అటు తిప్పేయాలి. మీరు సీరియస్గా ప్రార్థన చేయాలి. చికెన్ గురించి కాదులే, పెడతాం ఎలాగో దాని గురించి కాదు. దైవజనంలో పెడితే మాకే ఆశీర్వాదం, మాకేం నష్టమేం కాదు. దారిపోడికే పెట్టే వాళ్ళం, పరిశుద్ధులకి ఎందుకు పెట్టడం, అది భాగ్యమే. దాని గురించి కాదు. కానీ పెట్టడం నాకు ఇంట్రెస్ట్, తినడం నీకు ఇంట్రెస్ట్ ఉండకూడదు. అది సబ్జెక్ట్ ఇప్పుడు. అంటే మీకు నేను అనేది అదిగా, అదేంటికి మమ్మల్ని తినకుండా చేసి పెడతావా అంటే. సేవకులకి దైవజనులు మా ఇంటికి వస్తే పెట్టడం అనేది మాకు ఆశీర్వాదం. కానీ మేము తినేయాలని తీర్మానంతో తెలగా తెచ్చి చిరాకు ఉంటుంది కదా. ఆహార ప్రాధాన్యం చిట్ట చివరి ప్రాధాన్యం దైవజనుడు అన్నవాడికి ఖచ్చితంగా ఇది చివరి ప్రాధాన్యం. పెద్ద కాన్సన్ట్రేషన్. ఒక పేర్లు చెప్పకూడదులేండి. ఒక దైవజనుడు ఉండేవాడు, అని స్పీకర్గా పిలిస్తే తనతో పాటు వంటవాన్ని తెచ్చుకునేవాడు. నిజమండి, వాస్తవం. ఈ మధ్య ఆయన ప్రభునందు నిద్రించారు ఆ దైవజనుడు. ఆ రాగానే మా వంటవాడు వచ్చాడు, వాడు లిస్ట్ రాసిస్తాడు, అవన్నీ తెచ్చి ఆ 3 days కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మరి ఇంక సమస్య లేదు. ప్రతి భోజనంతో 2 స్వీట్స్ ఉండాలండి. స్వీట్ కూడా ఒకటి సరిపోదు. దేవునితో ఎన్ని ఐటమ్స్ ఆయన రాసే వస్తువులన్నీ అన్ని కాస్ట్లీ. ఆ దుబాయ్ కింగ్ ఆ షేకులు అల్లే తేగలరు, అన్ని మసాలాలు రాసేస్తాడు. మనలాంటి సెట్టం. మనమేంటి లవంగాలు యాలకలు 2 తెచ్చుకుంటే ఆవాల జీలకర్ర ఎక్కువ తెచ్చుకున్నాం. నాకు ఆవాల జీలకర్ర లేవు వాళ్ళ లిస్టులో, అన్ని యాలకులే ఉన్నాయి. 5 గ్రాముల్లో కొంటాం, ఒక 1/4 కిలో ఎక్కడ కొనేస్తామండి అవి. అమ్మనాయనో ఏదో సామెత ఉంది, ఎన్నడు రాని ఆవు వచ్చి చేనంతా మేసిందంట. ఆ ఆవు చేలోకి ఎప్పుడు రాలేదు, వచ్చిన రోజున చేను మొత్తం తినేసింది. ఈ ఒకసారే కదా, ఈ ఒకసారి మరి చేను లేదు. మా ఆవు మీ చేలోకి ఎప్పుడు వచ్చింది ఒకసారే కదా అంటే, ఒకసారే. మరి ఇంకా ఈ సంవత్సరం వల్ల పంటలేదు. ఇలాంటి ఆవులన్నీ మారాలా?
అది దేవుని స్తోత్రం. మీరు నాకు నచ్చారు ఇప్పుడు, ఆమె అన్నారు. మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము, ఓరి బాబు, ఈ తిండి, ఈ సుఖం, ఈ స్వస్థతలు, ఆశీర్వాదాలు, డబ్బులు, దీవెనలు, టచ్, ఇవన్నీ చాలరా బాబు. తిరిగిన కాలం లేచి ఏం చేయాలి? ఉత్తర దిక్కు చూడండి. ఉత్తర దిక్కు తిన్న ఉత్తర దిక్కు అక్కడి నుంచి ఏమవుతుందండి? రాశాడు వాయువు అనండి. పరలోకం నుండి దేవుడు ఒక వాయువును పంపుతాడంట. మన దిశ తిరిగేటప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అపోస్తలుల గారు 2:1 ఏమనుంది చెప్పండి? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేయించుండగా వేగముగా వీచు బలమైన గాలి ఉండి ఒక శబ్దము వాడు కూడి ఉన్న ఇల్లంతా రాగా అందరూ అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆ వాయువు రావాలని ఇంతగా ఎందుకు కోరుకుంటున్నామంటే, ఉత్తరము అంటే పరలోకమని, ఆ దిశలో పరలోకం ఉందని. అక్కడ నుండి వచ్చే వాయువు ఇంకేమవుతుంది? పరలోకం నుండి వచ్చే వాయువు పరిశుద్ధాత్మ తప్ప. అంటే ఆయన రావాలని ఆ ఉత్తర దిశను ఏముంటుందో ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆ పరలోకం నుండి వచ్చే గాలి ఎందుకంతగా కోరాల్సి వస్తుంది అని అడిగితే, ఆ వాయువు వచ్చి ఒక్కసారి తగిలితేనండి, దేవునికి స్తోత్రం, పిరికోడు ధైర్యవంతుడైపోయాడు. యేసు ప్రభుని అరెస్ట్ చేయగానే ఒక్క దూకి పారిపోయాడు అంతే పేతురు. ఓరి బాబోయ్, ఇక్కడుంటే మనల్ని కూడా ఏం చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారని పారిపోయాడు. ఎక్కడో దూరంగా చీకట్లో దాక్కుని ఒక చిన్న పిల్ల, అంకుల్ మీరు యేసు ప్రభుతో ఉన్నారు కదా అంటే, అయ్య బాబాయ్ అని తల్లి తోడు భూమి తోడు అన్ని ఒట్లు పెట్టేసుకుని గోలెట్టేస్తున్నాడు అపోస్తలుడు. అలాంటి పిరికోడు, భయస్తుడు, అట్లాంటి వ్యక్తి ఈ గాలి తగిలిందని మనోడికి. దేవునికి స్తోత్రం. ఈ గాలి తగిలే పట్టుకోండి, ఇక అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అవునరా మీరు యేసు ప్రభుని చంపారు, నేను దానికి సాక్షిని, ఏంటి చేత చెయ్యి ఇప్పుడు అన్నాడు. వాళ్ళు గిల్లి చూసుకున్నారా, ఆ పేతురే రెల్లు రాయి అయిపోయింది. ఇక్కడ సీమోను పేతురుగా మారిపోయాడు. సీమోను అనే మాటకు అర్థం రెల్లు, చిన్న రిల్లు అన్నమాట. కరివేపాకు రెల్లు ఉంటుంది, రిల్లు ఉంటుంది. 4 ఆకులు ఉంటాయి, చిన్న అంటే కూడా కదిలిపోద్ది. చిరుగాలికి కూడా కదిలిపోయే రెల్లును దేవుడు ఎలా చేశాడు సార్? ఒక రాయిగా మార్చేశాడు. పెనుగాలి వచ్చిన కథల దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునగా. మరణం అంటే భయపడి పారిపోయే పేతురు గారు తనను సిలువ వేసినప్పుడు చరిత్రలో రాస్తారు. ఏమని రాస్తారంటే, పేతురు గారట, నా ప్రభువుని వేసినట్టే సిలువ వేయబడ్డకి నాకు అర్హత లేదు, నాకు తల్లకిందులుగా వేయండి సిలువని కోరుకున్నాడంట. సిలువ తల్లకిందులుగా వేస్తే ఇంకెంత రకంగా ఉంటుందండి? ఆ రక్తం అంతా ముక్కుల్లో నిండిపోయి చెవుల్లోకి వెళ్ళిపోయి కళ్ళలోకి వెళ్ళిపోయి ఎంత యాతనండి అది. తల్లకిందులుగా సిలువ వేసినప్పుడు కనీసం అని పిలుచుకోవటం కూడా ఉండదు, గాలి తీసుకోవటం కూడా ఉండదు. ఎంత నరకం అనుభవించాలి. మరణం అంటేనే, సాధారణ మరణం అంటే కూడా దెబ్బంటేనే భయపడిపోయే మనిషి మరణాల్లోకెల్లా అతి క్రూర మరణం సిలువ. ఆ సిలువ మరణం కూడా తల్లకిందులుగా వేయించుకొని మరీ క్రూరంగా దారుణంగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అంత తెగింపు మొండితనం ఎలా వచ్చేసింది సార్? ఇది ఎటున్నా గదిలో గాలి వచ్చేసిందండి బాబు. నువ్వెంత కృషి చేసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వెనకాల తిరిగినా రానంత మార్పు నీలో ఆ ఉత్తర వాయువు తేగలుగుద్ది. ఉత్తర వాయువు ఏ తెంచుమని ఏడ్చేది ఎందుకు అనుకోను, అది వస్తే ఆ వర్క్ వేరుగా ఉంటుంది. కనుక మన సంఘం అనే కాదు, ప్రతి సంఘములో కూడా మనం చేస్తున్న ప్రార్థన ఏంటి? ప్రారంభం నుంచి IFJలో మనకున్న దర్శనం ఏంటంటే, పెంతెకోస్తు సంఘాలు, ఆత్మపొందిన సంఘాలు, ఉపదేశం సంఘాలు కాదు, ప్రతి వాని చేనులో పైలు మొలచినట్లు బలమైన ఆత్మవర్షం గుమ్మరించబడాలి. ప్రతి చేనులో పైరు రావాలి, ప్రతి చేనులో వర్షం రావాలి. మన సంఘాలందరూ ఆత్మతో నింపబడాలని మన దర్శనం కాదు, ప్రతి వాని చేనులో వర్షము రావాలని చెప్పేసి మనం తీవ్రంగా ప్రార్థనలు చేస్తున్నాం IFJలో కొన్ని సంవత్సరాలుగా. అది రెగ్యులర్ సిన్సియర్ పాయింట్. అది ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు ఆకాశ వర్షము సమృద్ధిగా ప్రచండంగా దిగి రావాలని. కనుక ఆ గాలి వచ్చినప్పుడు ఎట్లా పట్టబడ్డారు చూడండి, ఎలా బలం పొందారు చూడండి. అప్పుడు దాకా యోహానికి ఏంటి అభిలాష? యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ నేను ఉండాలని కోరిక. నెక్స్ట్ ఎవరు ప్రభా? నెక్స్ట్ నేనన్నా? నీ నోటితో ఒకసారి చెప్పే ఎవరో
నువ్వు మా తర్వాత మళ్ళీ మాకు తగులు వచ్చేస్తాయి. ఎప్పుడు అదే మనసు ఉండేది. ఒక్కసారి మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ అనుభవానికి వచ్చిన తర్వాత పేతురుని డామినేట్ చేసి ముందుకు వచ్చే ప్రయత్నం మానేశాడు. పేతురు యోహాను ఆ రోజు వరకు పేతురు యోహాను కాదు, యోహాను పేతురే. యోహానే యేసుకు దగ్గరకుంటాడు, యోహాని యేసు మీద ఆనుకుంటాడు, క్లోజ్గా ఉండేది దగ్గరకుండేది యోహానే. వీళ్ళందరూ కొంచెం వేడంగా ఉంటారు. అలాంటిది యోహాను నేనే ఫస్ట్ ఉండాలి, నేను దగ్గర ఉండాలి, నేను ఫస్ట్ ఉండాలి, నాకు ఆ సింహాసనం కావాలి, ఐ మస్ట్ బి ద లీడర్. ఇలాంటి మనసున్న యోహాను ఈ పరిశుద్ధాత్మ అనుభవం తర్వాత ఒక్కసారిగా ఎవరు బాడబడ్డా ఒకటే, పేతురుని బాడబడినాయి, పర్లేదు అలా వెనక్కుండిపోయాడు. అంటే కొంతమంది చూడండి, ఎంత భక్తి చేసిన అంతరంగ స్వభావం. కోపిస్తుడే, పొగరబోతాడే, డబ్బు పిచ్చోడే, విగ్రహారాధన మనిషి యేసుప్రభుని ఆరాధన చేస్తున్నాడు కానీ అంతరంగ స్వభావాలు మారట్లా. ప్రభువులోకి వచ్చేసాం కాబట్టి మేము వ్యభిచారం చేయం, దొంగతనం చేయమన్నారు కానీ సాధారణంగా స్వాభావికంగా వాడు కొన్ని బుద్ధులు ఉండిపోతున్నాయి. వాడు ఇదివరకు ఏ విషయాల్లో కోపడతాడు, ఇప్పటికీ ఆ కోపం అలాగ ఉంటుంది వాడికి. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి యేసుప్రభు కూడా కోపం వచ్చింది అంటాడు. మళ్ళీ ఆయనకి ఎవరి మీద వచ్చింది కోపం, ఎప్పుడు వచ్చింది కోపం, దేని మీద వచ్చింది కోపం? తనను సిలువేసిన వాళ్ళ మీద కోపం లేదైనా, తన ముఖాన్ని ఉమ్మేస్తూ కూడా కోపం లేదైనా, దేవుని మందిరమును పాడు చేస్తూ కోపడ్డాడు. ఉపదేశాన్ని అబద్ధ బోధలుగా మార్చిన పరిచయం మీద కోపడ్డాడు. వ్యక్తిగతంగా ఎంత శ్రమన పడ్డాడు. సత్యమును భిన్నముగా మార్చిన వాళ్ళ మీద కోపడ్డాడు. దేవుని ఆలయమును దొంగల గుహగా మార్చిన వాళ్ళ మీద కోపడ్డాడు. అందుచేత నేను మీకు మనవి చేస్తున్నాను, మనుషుల సాధారణ బలహీనతలు పోయినాయి. తోమా గురించి మనకు తెలుసు కదా, లాజరు చనిపోయాడు పదాడే, మనం కూడా చద్దాం పదా అంటాడు. మన సహోదరుడు చచ్చిపోయాడు అబ్బాయి, లేపుదాం పద అంటే, ఇంకా సచిన లెక్కలు లేపుతాం, మనం కూడా చద్దామేక, పదని చద్దామేక, జరిగే పని కాదులే అంటాడు. అలాంటి తోమా ఈ మేడగదిలో పొందాడు. మన భారతదేశంలో ఈ దేశ రక్షణ కొరకు రక్తంగా చచ్చిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. ప్రార్థిస్తూ ఉండగా వెనక నుంచి అతన్ని బల్లింతో పొడి చంపేశారు. మీరు మెడ్రాస్కి వెళ్తే ఇప్పటికీ కూడా ఆ దృశ్యాలు అర్థమయ్యేలాగా వాళ్ళు అక్కడ చిత్రీకరించి పెట్టారు. సెయింట్ థామస్ మౌంట్ అని ఒక ప్రత్యేకమైన స్థలం, చరిత్రాత్మకమైన స్థలాలండి. విచిత్రం ఏంటంటే ఆనాటి నుండి భారతదేశంలో క్రైస్తవ్యం ఉందని క్రైస్తవాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ తెలుసు. అయినా సరే బ్రిటిషర్లు వచ్చాక క్రైస్తవం మనకు అంటుకుంది దరిద్రం అని చెప్తారు. ఆలోచింది ఎప్పుడు? తోమ వచ్చింది ఎప్పుడు? ఇంకో పచ్చినిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటి క్రైస్తవ శాతం ఎంత? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాటి క్రైస్తవ శాతం ఇంకా 0.1% కూడా పెరగలేదు. అంత ఇది కడవరి గడియ గనక, యుగాంతమునకు దగ్గరికి వచ్చింది కనుక, రాకడ సమయం కనుక, ఇంక ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ లేదు కనుక, ఈ అంత్య గడియలో దేవుడికి నీ ఆత్మలు భారతదేశంలో రక్షించుకున్నారు. రక్షించబడ్డ వారు ఈ మధ్య కాలమే కదా. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎవడు రక్షించబడ్డాడు? మన లెక్కలను వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. చెప్పమను, 1947 ఆగస్టు 15 నాటికి ఇన్ని లక్షల మంది మారిపోయారు. ఉందా లెక్క? ఎవడు మారలా. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దృష్టి అంతా ఉత్తర వాయువు వస్తే నా ఆశ ఏంటంటే అంతరంగ స్వభావాలు మారుతాయి. అది నాకు ఇంపార్టెంట్ పాయింట్. అది అంతరంగ స్వభావాలు మారుతాయి. అసలు లోపల విషయం మారద్ది. నేను ఇందాక నుంచి మళ్ళీ చెప్తున్నది, కోపిస్తోడుగానే ఉంటున్నాడు, తిండిపోతాడుగానే ఉంటాడు. ఏ పనికి మాన్నాడో దానికి సరిపడా ఒక వచ్చిన రెఫరెన్స్ ఎత్తుక్కుంటాడు. ఎడ్డగోలు రోజుకు ఒక జీవరాశుకుని చంపుకొని తినేసే ఒక ముర్రకొమ్మ వంటి వాడు ఏమంటాడంటే, ఏది నిషేధింపదగింది కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిపుచ్చుకుంటే చాలు. ఆడికి బైబిల్ మొత్తంలో ఇష్టమైన ఫేమస్ రెఫరెన్స్ అదే. ఏది నిషేధించబడింది కాదు, తినేటివే ప్రార్థన చేసుకొని.
ఈ మనుషుల్లో స్వాభావికంగా ఉన్న బుద్ధులు పోట్ల ఇంత చర్చలకు వచ్చినా ప్రార్థనలకు వచ్చినా దానికి ఒకటే పరిష్కారం, వేగముగా విచ్చు బలమైన గాలి ఒకటి రావాలి. ఆ దెబ్బకి సెట్ అయిపోతాడు ఒక్కొక్కడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి భారం కలిగి ప్రార్థన చేయండి. సంఘములు ఇంకా ఆత్మచేత నింపబడిన వారు, సంఘములు ఇంకా అన్య భాషలతో కృపావరం మాట్లాడే అనుభవం లేని వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు ఈ కృప కావాలి, ఆ ఉత్తరపు గాలి రావాలి. ఇప్పుడు ఉత్తరాన పరలోకం ఉందనుకుందాం, దక్షిణాన సంఘం ఉందని చెప్పుకుందాం మనం. ఇప్పుడు మరి ఉత్తర వాయువు అంటే, మరి దక్షిణ వాయువు అంటే సంఘానికి ఒక ఆత్మ ఉందా? మరి ఏమి లేదు. ఉత్తరము నుండి దక్షిణానికి ఒక గాలి వస్తే ఈ గాలే మళ్ళీ రివర్స్లో లోకం మీదకి వెళ్ళేది. మీకు అర్థమైందా? ఆ మాట కూడా ఆయనే చెప్పాడు. ఆ ఉత్తర వాయువు వచ్చి దక్షిణ వాయువులో కలుసుకుంటేనంట ఉద్యానవనము యొక్క పరిమళము వ్యాపింపజేయబడద్దంట. ఇప్పుడు ఉద్యానవనం అంటే అది సంఘం. దక్షిణమున ఉన్న ఉద్యానవనం సంఘం. అంటే సంఘం యొక్క పరిమళం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాసన అనేది గాలి ఉంటేనే కదా వెళ్ళేది. ఆ ప్రసార సాధనం ఏంటి? తీసుకెళ్ళేది ఏంటి? గాలి. క్యారీ చేసే కెపాసిటీ గాలిదే కదా. అనగా సంఘము యొక్క అభిషేకము, సంఘము యొక్క సాక్ష్యము, సంఘము యొక్క ప్రభావము, సంఘమును దేవుడు దీవించిన తీరు, ఈ పరిమళమంతా ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ అవ్వాలంటే ఒక గాలి ఉండాలి. దాని పేరే పరిశుద్ధాత్మ. అనగా ఏ సంఘం మీదకి, ఏ ఉద్యానవనం మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలముగా కృమ్మరించబడుతుందో, ఉత్తర వాయువు దిగి వస్తుందో, అది సంఘం యొక్క పరిమళాన్ని 10 చోట్లకి తీసుకెళ్ళద్దంట. చక్కగా పుష్పించిన చెట్లే, చక్కగా ఫలిస్తున్న దశలో ఉన్నవే, కానీ దాని పరిమళం 10 చోట్లకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వర్షం అక్కడ బలంగా దిగి రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉత్తర వాయువు రాకపోతే సంఘం యొక్క పరిమళం దశ వ్యాపించే అవకాశం లేదు. అపోస్తలుల కార్యములో అంత భీకరంగా జరిగినాయి అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రచండంగా రావటమే కదా. సమూయేలు మీదకి దేవుని ఆత్మ ప్రవచనం రాబట్టే కదా. దావీదు మీదకి యెహోవా ఆత్మ రాబట్టే కదా. ఎలీషా మీదకి యెహోవా ఆత్మ దిగి వస్తూ ఉండడాన్ని బట్టే కదా. దేవుని ఆత్మ ఏలియాను కొనిపోబడిన కారణం బట్టే కదా ఇంత ఘనత. ఇవన్నీ కూడా కనుక ఉత్తర వాయువు అంటే దేవుని పరిశుద్ధాత్మ అని. అది ఉద్యానవనం మీదకు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యానవనం యొక్క పరిమళములు ఇతర చోటికి వ్యాపిస్తాయని దేవుని వాక్యం మనం తేటగా చూస్తున్నాం. ఒక వ్యక్తిగా నీవైనా, సంఘంగా మనందరం కలిసైనా ఇదొక ఉద్యానవనం అయితే దీని యొక్క పరిమళము, దీని యొక్క సాక్ష్యము, దీని యొక్క ఉపదేశము, దీని యొక్క ప్రభావం లోకములోనికి విస్తరించడం ద్వారా అనేకులు ఆకర్షించబడాలంటే ఆల్రెడీ ఈ తోట మీదకి ఉత్తర వాయువు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని పరిశుద్ధాత్మ కనుక బలముగా దిగి రాకపోతే, అభిషేకమే మెండుగా సమృద్ధిగా రాకపోతే మనం దీవించబడే కృప పొందే అవకాశం ఉండదని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఏమని ప్రార్థన చేద్దాం? ఉత్తర వాయువు అనగా పరిశుద్ధాత్మరా మా మీదికి రండి, మా సంఘం యొక్క పరిమళం వ్యాపించాలి. పరిమళం అంటే ఏంటండి? సాక్ష్యము అనండి. మన సాక్ష్యం ఇక్కడ ఆది అపోస్తుల బోధ బోధించబడుతుందని, అబద్ధ బోధలు కాదని, సత్యం, క్రమం, ఉపదేశం నేర్పించబడుతుందని, శుద్ధీకరణ, ఉపవాసాలు, ప్రార్థనలోనే రాకడ కొరకు నిరీక్షణ బతుకుతున్నామని, సువార్త ప్రచారం చేస్తున్నామని, దేశంలో మహారక్షణ కొరకు విజ్ఞాపన ఉద్యమం నిర్వహిస్తున్నామని, మన పరిమళం నగరం అంతా వ్యాపించాలంటే మనం ప్రచారం చేసుకుంటే, పాంప్లెట్లు పంచుకుంటే అవ్వదు. మన మీదకి ఉత్తర వాయువు రావాలి. ఈ సంఘం యొక్క పరిమళం విస్తరించినట్లు ఉత్తర వాయువు సంఘం మీదకి రావాలని ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని కృప మన మీదకి వచ్చినట్లు ఉత్తర వాయువు ఏతించునుగాక.